A19 ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోస్టల్ బ్యాలెట్ ఫెసిలియేషన్ సెంటర్ను జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, జిల్లా నోడల్ అధికారులు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రంలో గత 3 రోజులుగా 13 ఓటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్న వారికి మరో 8 కేంద్రాలు, 3 కేంద్రాలు, బాపట్ల జిల్లాలో ఉన్న వారికి మరో 3 కూడా అదనంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇవాళ ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో కేంద్రీయ విద్యాలయ ఫెసిలిటేషన్ సెంటర్లో మన జిల్లాలో పనిచేసి వివిధ జిల్లాలో వాళ్ళు ఓట్లు నమోదైన పరిస్థితిలో వాళ్ళు దూర జిల్లాలకి వెళ్ళి అక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఓటు వేయడానికంటే జిల్లాలోనే ఒక ఓటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి జిల్లా హెడ్ క్వార్టర్స్లో వాళ్ళందరూ కూడా ఓటు వేయడానికి ఒక ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ నుండి ఇవాళ 6th, 7th, 8th 3 రోజు ఇది ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ 6th, 7th, 8th 3 రోజు ఇది ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం 13 ఓటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 8 ఇవాళ ఎక్కువ ఫోకస్ నెల్లూరు జిల్లాలో ఓటు ఉన్న వాళ్ళకి చేయడం జరిగింది. ఇంకొక 3 పోలింగ్ కేంద్రాలు బాపట్ల జిల్లాలకి ఇవ్వడం జరిగింది. ఇంకా 3 అడిషనల్ పోలింగ్ కేంద్రాలు ఇతర జిల్లాలో ఉన్న వాళ్ళు వచ్చి ఏ రోజు ఎన్ని పెట్టుకోవచ్చని చెప్పడం జరిగింది. ఏర్పాట్లు చేశారు, అన్ని వసతులు ఉన్నాయి. హ్యాపీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు వేసి సంతోషంగా బయటకు వచ్చారు.
కలెక్టర్ గారు, ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు మాకు చక్కగా కేంద్రీయ విద్యాలయంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. లోపల పోలింగ్ బూత్లో 5 మినిట్స్లో కార్యక్రమం పూర్తవుతోంది. అక్కడ సిబ్బంది కూడా చక్కగా ఆ కవర్లు ఏ విధంగా అమర్చుకోవాలో, ఆ యొక్క బ్యాలెట్ పేపర్లు ఏ విధంగా ఫోల్డ్ చేయాలో, కవర్లో ఏది పెట్టాలి, కవర్ బయట ఏది పెట్టాలి అనేటువంటి విషయం, అంటే కవర్లో బ్యాలెట్ పేపరు, కవర్ బయట డిక్లరేషను, ఈ 2 కలిపి పెద్ద కవర్లో పెట్టాలనే విషయాన్ని చాలా చక్కగా సిబ్బంది అందరికీ కూడా తెలియజేస్తున్నారు. చాలా చక్కగా ఓటు గోప్యంగా, ఓటు సీక్రసీ కూడా చక్కగా అమలు జరుగుతుంది. వచ్చినటువంటి ఓటర్స్కి కలెక్టర్ గారు రిఫ్రెష్మెంట్ కూడా ఏర్పాటు చేశారు. వారికి మరీ ధన్యవాదాలు. అలాగే ఇక్కడ హెల్ప్ డెస్క్ వాళ్ళు చక్కగా ఏ రూమ్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి కూడా దగ్గరుండి తీసుకెళ్ళి చూపిస్తున్నారు. అలాగే వచ్చినటువంటి స్త్రీలు, అలాగే బాలింతలు, చంటి బిడ్డలు కల వాళ్ళకి టెంట్లు ఏర్పాటు చేసి వాళ్ళు కూర్చోటానికి వీలుగా టెంట్లు, చైర్స్ ఏర్పాటు చేసి, అది కూడా చాలా మంచిగా చైర్స్ వేసి, ముఖ్యంగా వాటర్ ప్రతి చోట, ప్రతి పోలింగ్ బూత్, ప్రతి పోలింగ్ స్టేషన్ పోలింగ్ బూత్ ఎదురు కూడా వాటర్ని ఏర్పాటు చేశారు. ఆ వాటర్ కూడా చక్కగా ఏర్పాటు చేశారు. గ్లాసులు ఉండి నీట్గా ఉంది, అంతా బాగుంది. గౌరవ కలెక్టర్ గారికి, అలాగే పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసర్ శ్రీ విశ్వేశ్వరరావు గారికి పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కేంద్ర విద్యాలయంలో ఏర్పాట్లన్నీ చాలా చక్కగా ఉంది. టైంలో పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. చాలా చక్కగా ఉన్న ఏర్పాట్లు, ఎక్సలెంట్. అసలు ఎటువంటి నిజంగా అధికారులందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్దెంకి కాన్స్టిట్యున్సీ అండి. బయటంతా కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగున్నాయి. అనేది కూడా లేకుండా ఏదైనా మనకి తెలియంది 1-2 సార్లు అడిగినా కానీ చాలా బాగా చెప్పారు. వ్యాలిడ్ అయ్యే విధంగా మనకి ఎన్నికల సంఘం వాళ్ళు చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏ డిస్టిక్ వాళ్ళని రూమ్స్ ఏర్పాటు చేశారు. చాలా త్వరగా అయిపోయింది. సెగ్రిగేషన్ సెంటర్స్లో ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. కరెక్ట్గా బయట ఐడెంటిఫికేషన్ కానివ్వండి, కరెక్ట్గా ఇదంతా చాలా బాగా చేస్తున్నారు. చాలా ఈజీ, 10 నిమిషాల్లో పని అయిపోయింది. అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయండి. మండల ఆఫీసర్ గారు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ అయితేనేమి, మెడికల్ ఫెసిలిటీస్ అయితేనేమి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ చాలా కేంద్రీయ విద్యాలయంలో ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. కలెక్టర్ గారు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది రాకుండా అందరూ కూడా హ్యాపీగా వచ్చి ఓటు హక్కును కల్పించడానికి మన నోడల్ ఆఫీసర్ కూడా ఇక్కడే అన్ని ఏర్పాట్లు చేశారు. కాబట్టి వారికి మా ఉద్యోగస్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.